లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. చంద్రబాబు పాలన బాగుందా? జగన్ పాలన బాగుందా? చంద్రబాబు, జగన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ క్షణమైనా ఎట్లాంటి మాటలు, ఎట్లాంటి హెచ్చరికలు తెరపైకి వస్తాయో ఊహించడం కష్టం. సరిగ్గా అట్లాంటి అనూహ్య స్పందనే సందర్భమే ఇది. గాడిదలు మేత వేయడానికి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. కానీ వేర్వేరు సందర్భాల్లో చేసినట్టుగా ప్రచారం అవుతున్న ఒక మాస్ వార్నింగ్ ఇప్పుడు రాష్ట్రంలో కొత్త చర్చకు దారితీసింది. అయితే ఈ హెచ్చరికలు నేరుగా గాడిదలకు మేత వేయడం గురించో లేక ఆ జంతువుల సంరక్షణ గురించో కాదు. దీని వెనుక రాష్ట్ర రాజకీయాలు, పాలనలో లోపించిన లక్ష్యం సాధన, ప్రజాధనం దుర్వినియోగం అనే అంతర్గతం దాగి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా జిల్లాల వివాదం, ప్రాజెక్టుల నిర్మాణాలపై విమర్శలు వచ్చిన సందర్భంలో గాడిదలు కాస్తున్నారా అనే పదం వ్యంగ్యంగా వినిపించింది. ఇది ప్రత్యర్థులు విమర్శలకు సమాధానం ఇవ్వకుండా కేవలం తమ పదవిలో ఉండి ప్రయోజనం లేకుండా చేస్తున్నారనే అర్థంలో వాడబడింది. ప్రస్తుతం రాజకీయ వాతావరణంలో మళ్ళీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కూడా ఫిలాసఫీ లేని విమర్శలు ఎదురవుతున్నాయి. కొన్ని పథకాలు, నిర్ణయాలకు కేవలం తాత్కాలిక ప్రయోజనాల కోసం తీసుకుంటున్నారేమో తప్ప సుదీర్ఘకాలిక రాష్ట్ర ప్రగతిని విస్మరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గాడిదలకు మేత వేయడం అనేది ప్రజలకు అవసరాలు, రాష్ట్ర భవిష్యత్తును పక్కన పెట్టి కేవలం తమ వర్గం లేదా పార్టీ ప్రయోజనాల కోసం అధికారిక వనరులను, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు రూపాంతరం చెందింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే క్రమంలో ఇద్దరు అగ్రనేతలు ఈ వ్యాఖ్యలు పరస్పరం ఉపయోగించుకునే అవకాశం ఉంది. జగన్ గత ప్రభుత్వంలో చేసిన ఆర్థిక లోపాలు, అప్పుల పాలన వైఫల్యాలను ఎత్తి చూపుతూ చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి గాడిదలకు మేత వేసినట్లుగా ప్రజాధనాన్ని వృధా చేస్తావా అని ప్రశ్నించే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్ కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయబోయే సంక్షేమ పథకాలు, వాటి నిర్వహణపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రజలకు హామీలు ఇచ్చి చివరకు అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని గందరగోళంలో పడేసి గాడిదలకు మేత వేసినట్లుగా కాలం వెళ్ళబోచుతున్నావా అని విమర్శించే అవకాశం ఉంది. నిజానికి ఈ వార్నింగ్ రాజకీయ విమర్శలకు ఒక పదునైన రూపం మాత్రమే. గాడిదలకు మేత అనేది వనరుల సమయాన్ని సరిగ్గా వినియోగించుకోకుండా వృధా చేయడాన్ని సూచిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి అనేది కేవలం తమ పదవీ కాలాన్ని పూర్తి చేయడానికి లేదా తమ వారిని లాభం చేకూర్చడానికి కాదని, ప్రజల కష్టాలను తీర్చి రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉండాలనే అంతిమ సందేశాన్ని ఈ ఊహాజనిత హెచ్చరిక ప్రతిబింబిస్తుంది. పాలకులు తమ ప్రాథమిక లక్ష్యాన్ని, ప్రజల పట్ల తమకున్న బాధ్యతలను మర్చిపోతే చరిత్ర కూడా తిరిగి గాడిదలకు మేత వేసి నాయకులుగానే గుర్తుంచుకుంటుంది అనే హెచ్చరిక ఇందులో నిగూఢమై ఉంది. మొత్తంగా ఈ వ్యాఖ్య రాష్ట్ర రాజకీయాల్లో పాలన యొక్క లక్ష్యం, పాలకుల నిబద్ధత గురించి ఒక లోతైన ఆలోచనకు దారితీసింది.